వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవని రిచెస్. సో ఈ రోజు ఈ వీడియో ఏంటి అనేది మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ లో చూసేశారు కదా. సో షేక్ మేట్ లేకుండా మిల్క్ తో, స్కిమ్డ్ మిల్క్ తో షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి బ్లెండర్ లో అనేది చూపించబోతున్నాను. సో చాలా మందికి చెప్తుంటే అలా థిక్నెస్ రావట్లేదు మేడం, స్వీట్ గా ఉండట్లేదు మేడం, క్వాంటిటీ సరిగ్గా సరిపోవట్లేదు మేడం, అది ఇది అని చెప్తున్నారు. సో ఒక్కసారి చేసి చూపిస్తే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి నేను అనుకున్నాను. బట్ వాళ్ళు కూడా అడుగుతున్నారు కస్టమర్స్, సో వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. సో షేక్ మేట్ ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు, షేక్ మేట్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇలా దీని గురించి ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో నేను చెప్పాను, ఒకసారి చూడకపోతే చూడండి. సో వెయిట్ గెయిన్ అవ్వాల్సిన వాళ్ళకి షేక్ మేట్ అనేది 100% సపోర్ట్ చేస్తుంది. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, మిల్క్ తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మిల్క్కి రీప్లేస్మెంట్ షేక్ మేట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఎప్పుడు షేక్ మేట్ ప్రిఫర్ చేయలేదండి. ఎక్స్ట్రా ప్రోటీన్ అండ్ మనకి దీనిలో వచ్చే ప్రోటీన్ సెపరేట్గా మనం ప్రోటీన్ తీసుకుంటున్నాం కాబట్టి ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి నేను ఎక్కువ ప్రిఫర్ చేయను అనమాట షేక్ మేట్ని. ఎవరికైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి మాత్రమే ప్రిఫర్ చేస్తాను, ఓకేనా. సో లేదు వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ తొందరగా అవ్వాలనుకున్న వాళ్ళకి స్కిమ్డ్ మిల్క్ సపోర్ట్ చేస్తుంది. సో నాకు కూడా స్కిమ్డ్ మిల్క్తో తీసుకుంటేనే షేక్ తాగినట్టు ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట, చాలా స్వీట్గా ఉంటుంది. థిక్గా రావాలి అంటే ఎక్కువసేపు మీరు బ్లెండ్ చేస్తేనే ఆ థిక్నెస్ అనేది వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను చూడండి, ఓకే. ఇక్కడైతే నేను ఈ బ్లెండర్ ఇదైతే తీసుకున్నాను, ఈ బ్లెండర్. సో ఇదైతే తొందరగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఇది ఉంటుంది కదా. సో మిల్క్ ఎప్పుడైనా మనం 250 ml తీసుకుంటే సరిపోతుందండి. సో షేక్ మేట్ అయితే మాత్రం 300 ml అయితే వాటర్ అయితే తీసుకోవాలి, అది కూల్ వాటర్ తీసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఈ బ్రాండ్, ఇది ఆల్రెడీ చాలా మందికి నేను చూపించాను అండ్ ఫొటోస్ కూడా పంపించాను అనమాట. ఇది మాత్రమే ప్రిఫర్ చేయండి, సాయ్ మిల్క్ కన్నా ఇదైతేనే బాగుంటుంది. నందిని బ్రాండ్, ఇది మనకి బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ రిలయన్స్ మార్ట్స్లో కూడా పక్కా దొరుకుతుంది ఇది, ఓకే. స్లిమ్ ట్రిమ్ అని ఉంటుంది, 0% ఫ్యాట్ అనమాట, ఓకేనా. సో ఈ మిల్క్ అయితే బాగుంటుంది అండ్ మనకి ఎక్స్పైరీ కూడా లాంగ్ టైం ఉంటుంది, అందుకే నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. అండ్ దీన్ని ఓపెన్ చేయగానే ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ అలా యూస్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇది అప్రాక్సిమేట్లీ 1 లీటర్ ఉంటుంది. సో 250 4 టైమ్స్ 4 షేక్స్ కంటే 2 డేస్కి మనకి వస్తుంది అనమాట. సో ఇదైతే నాకు క్వాంటిటీ కంపల్సరీ ఐడియా ఉంటుందండి, ఎగ్జాక్ట్లీ 250 అనమాట. సో నాకు ఈ ఫింగర్ నేను క్వాంటిటీ కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటాను. సో అలా ఎగ్జాక్ట్లీ 250 అయితేనే నేను తీసుకుంటాను మిల్క్, ఓకేనా. ఇందులో మనకి సో ఫార్ములా 1, సో ఇక్కడైతే నేను పాన్ ఫ్లేవర్ తీసుకుంటున్నా. ఫ్యాట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు పాన్ ఫ్లేవర్ తొందరగా ప్రిఫర్ చేయండి. అండ్ ఇక్కడ కూడా మనం ఇది ఫుల్ కట్ చేయకూడదండి, పేపర్ ఇలా హాఫ్ మాత్రమే తీసుకొని, అండ్ ఈ స్పూన్ ఏదైతే ఉందో ఆల్రెడీ మనకి ఇందులో స్పూన్ ఉంటుంది కాబట్టి దీనికి ఈక్వల్గా, సో చూపిస్తున్నాను కదా, ఇలా ఈక్వల్గా ఎగ్జాక్ట్గా తీసుకుంటే మనకి ఈక్వల్గా ఉంటుందన్నమాట. సో ఫార్ములా 1 ఎవరికైనా కామన్ అండి, 3 స్పూన్స్ పక్కా తీసుకోవాలి. షేక్ తాగే వాళ్ళు ఎవరైనా ఫార్ములా 1 3 స్పూన్స్ పక్కా ఇలా ఈక్వల్గా తీసుకుంటే క్వాంటిటీ బాగుంటుంది అనమాట, ఓకేనా. సో 3 స్పూన్స్ అయితే నేను పాన్ ఫ్లేవర్ ఫార్ములా 1 అయితే తీసుకున్నాను. దెన్ ప్రోటీన్, సో ప్రోటీన్ పౌడర్ ఆల్రెడీ చెప్పాను కదా ఇంతకుముందు. 80 kgs బిలో ఉన్న వాళ్ళు 1 స్పూన్ తీసుకోండి, 80 kgs అబవ్ ఉన్న వాళ్ళు 2 స్పూన్స్ తీసుకోండి. సో నాకు కొంచెం మజిల్ స్ట్రెంగ్త్ బాగుండాలని చెప్పి, నీరసం రాకుండా ఉండాలని 2 స్పూన్స్ అయితే నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే ఎలాగో షేక్ మేట్ తీసుకోం కదా, ఇది సరిపోతుంది 2 స్పూన్స్. ఇది కూడా ఇలా ఈక్వల్గా ఎగ్జాక్ట్లీ ఈక్వల్గా 2 స్పూన్స్ వేసుకొని, మూత కూడా కంపల్సరీ టైట్గా పెట్టుకోవాలండి. సో లూజ్గా పెట్టుకుంటే ఏంటంటే గాలి వెళ్ళిపోయి అది గట్టిగా మారిపోయి రుచి మారిపోతూ ఉంటుంది, అంత టేస్ట్ ఉండదు అనమాట. సో కంపల్సరీ అది మీరు గట్టిగా ఉండడానికి ప్రిఫర్ చేయండి, ఓకేనా. సో ఇదైతే వేసేసుకున్నాను కదా. సో జస్ట్ ఇది 2 ఇంగ్రీడియంట్స్ అనమాట అండ్ మిల్క్ 250 ml మిల్క్. సో ఇప్పుడు దీన్ని మనం బ్లెండ్ చేసేద్దాం.
సో చెప్పాను కదా, ఎక్కువ థిక్నెస్ రావాలి అంటే మీరు ఎక్కువగా బ్లెండ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా ఉంచండి. చూసారు కదా, ఇదిగో చూడండి ఎంత ప్యూర్గా ఉంటుందంటే అంత ప్యూర్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. కంపల్సరీ ఇది మనకి 1 గ్లాస్ వస్తుందండి. చూసారా, 1 గ్లాస్ ఎగ్జాక్ట్లీ 250 ml కాబట్టి సరిపోతుంది. పాన్ ఫ్లేవర్ అంటే అసలు నిజంగా చాలా 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 టేస్టీ ఉంటుందండి. ఎవరైనా లైక్ చేస్తారనమాట. అండ్ దీన్ని అస్సలు వేస్ట్ చేయొద్దండి. ఇందులో కొంచెం వాటర్ తీసుకొని లాస్ట్లో మీరు పోసుకొని సప్లిమెంట్స్, ఆ వాటర్తోనే సప్లిమెంట్స్ వేసుకోండి. ఓకేనా. సో మల్టీవిటమిన్ ఇంకా ఏదైతే మనం సజెస్ట్ చేస్తామో వాళ్ళ వెయిట్కి తగ్గ సప్లిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆఫ్టర్ షేక్ ఈ వాటర్తో మిక్స్ చేసిన వాటర్తో తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇలా సింపుల్గా మీరు షేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా విత్ థిక్నెస్తో సింపుల్గా ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు అనమాట. సో షేకర్ కప్లో కన్నా నార్మల్గా కన్నా ఇలా టేస్ట్ బాగుంటుంది. షేకర్ కప్లో ఇంత టేస్ట్ రాదండి. ఓన్లీ బ్లెండర్లో వేసిన మనకి ఈ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అంతేకాకుండా మీకు ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి, ఫ్రీ కోచ్ ఆప్షన్ కావాలి, ఫుడ్ లైసెన్స్ కావాలి, మీరు కూడా కోచ్ కింద కన్వర్ట్ అయ్యి అసోసియేట్ కింద కన్వర్ట్ అయ్యి ఎక్కువ డిస్కౌంట్స్లో ప్రొడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే సో ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే సో ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్, సీ యూ.